95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేసిన ముఠాను పటాన్చేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇస్నాపూర్ గ్రామ శివార్లోని కేఎస్ఎం జెనరిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ పరిశ్రమ పక్క షెడ్ లో ల్యాబ్ ఏర్పాటు చేసి నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. వరంగల్ అన్నారంలో కారు బీభత్సం సృష్టించింది. వాహనాలను ఢీకొట్టి దుకాణంలోకి కొత్త కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి ఆదివారం పట్నం వరంగా పిలుస్తారు. పట్నాలు బోనాలు సమర్పించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో బాలుడి అదృశ్యం విషాదంగా ముగిసింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఏడాది బాలుడు భానుప్రకాష్ కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి కోసం తల్లిదండ్రులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడానికి చెందిన పురపాలిక అధికారుల నిర్వాకం పట్టణ వాసులను విస్మయానికి గురిచేసింది. బస్సు షెల్టర్లో తలదాచుకుంటున్న ఓ వృద్ధుడిని చెత్త తరలించే ట్రాక్టర్లో చెత్త మధ్య మరో ప్రాంతాన్ని తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నదిపై నిర్మిస్తున్న తీగల వంతెనతో రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం లేదని రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. ఒంగోలులో కార్పొరేషన్లో త్రాగునీటి కోసం అమృత పథకం ద్వారా 330 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రకటించారు. పోలీస్ ఎంట్రన్స్ పరీక్షలు గూడూరు పట్టణంలో 7 కేంద్రాల వద్ద ప్రశాంతంగా జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది పరీక్ష రాసే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. సైకిల్ పై అడ్డుగా వచ్చినటువంటి బాలుడిని తప్పించబోయి ఓ ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో 6 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. భూమి కోసం, భుక్తి కోసం, హక్కుల సాధన కోసం జరిగిన అనేక పోరాటాలకు నల్లమల్ల వేదికని, పోరాట వారసత్వం ఉన్న జిల్లా వాసులమని దురహంకారాన్ని ప్రదర్శిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులకు, రజాకారులకు పట్టిన గతి తప్పదు అని టీపీసీసీ చీఫ్ యనమల రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలో సుమారు 6 కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాక్షస ప్రభుత్వంలో ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిముడుగు గ్రామంలో పట్టపగలు దొంగతనం చేస్తున్న 2 దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. ఇనుప డోర్, వ్యవసాయ పనిముట్లను ఆటోలో తరలిస్తుండగా గమనించిన గ్రామస్తులు నిందితులను పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి తెలంగాణ ప్రాంతానికి ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక రవాణా చేస్తున్న లారీలను వత్సవై బోర్డర్ వద్ద జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆపేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో టీడీపీని భూస్థాపితం చేస్తామన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రొద్దుటూరులో టీడీపీని గెలవనివ్వనని అన్నారు. పాదయాత్రకు వైకాపా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సమంజసం కాదని ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ వ్యాఖ్యానించడం హర్షణీయమని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి జీవో నెంబర్ 1ను ఉపసంహరించుకోవాలని అన్నారు. యువనేత నారా లోకేష్ చేపట్టబోయే యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలంటూ తిరుపతిలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో నారా లోకేష్ యువగళం పేరును నిప్పుతో అంటించి వినూత్న కార్యక్రమం నిర్వహించారు.